హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే మన ఫాలోవర్ ఇచ్చిన శారీతో అంబ్రిల్లా ఫ్రాక్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో ఈ కంప్లీట్ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా క్లియర్గా అయితే అప్లోడ్ చేసే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ కూడా అర్థమవుతుంది. అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు ఆ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా స్టిచ్ చేశాను. ఈ శారీ నిన్న చూపించా కదా, స్టిచ్ చేయమని చెప్పారు అని. మీకు చూపిస్తా. ఇదిగోండి, ఫ్రంట్ వీనెక్ అయితే ఇచ్చా. ఫుల్ సర్కిల్, ఫుల్ ఫ్లేర్ వస్తుంది. ఫుల్ ఫ్లేర్ చూడీ హ్యాండ్స్ ఇచ్చా. హ్యాండ్స్ దగ్గర చిన్న పఫ్ వస్తుంది. ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే కమెంట్ చేసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇన్స్టాలో నా ఫాలోవర్ ఒకరు నా వీడియోస్ చూసి ఇదిగోండి ఈ శారీ తీసుకుని వచ్చి అయితే ఒక అంబ్రిల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. సో ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీతో అయితే అంబ్రిల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే శారీ బాడీ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్, బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. ఇంకా కటింగ్ అయితే చూసేద్దాం. చలో మరి లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ కూడా అర్థమవుతుంది. ఇక్కడ నేను మన ఫాలోవర్ మెజర్మెంట్స్ అయితే నోట్బుక్లో రాసేసా. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని అయితే కటింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇదిగోండి, దానికోసం ఫస్ట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను నేను బాడీ పార్ట్ కోసం. దీన్ని ఇప్పుడు ఫ్యాబ్రిక్ లెంత్ 14.5 అయితే పెడుతున్నా. బాటమ్ పార్ట్ లెంత్ ఎంత ఉంది? 14.5 అయితే పెడుతున్నా. 14.5 అంటే 13.5 పెట్టామన్నారు. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. నెక్స్ట్ 6.5 అయితే తీసుకున్న షోల్డర్ దగ్గర. వాళ్ళు డీప్ పెట్టాలి. షోల్డర్ దగ్గర హ్యాండ్ షోల్డర్ ఉంటుంది కదా, అది కనిపించక పెట్టామన్నారు. సో 6.5 అయితే తీసుకున్నా. ఆర్మ్ హోల్ 6.5, అలానే షోల్డర్ 6.5 తీసుకుని నా వీడియోలో నేను ఏ స్కేల్ యూజ్ చేస్తున్నా, ఏ టేప్ ఎక్కడ పెడుతున్నా అన్నది అయితే చూసుకోండి. ఇదిగోండి, ఇలా 1 ఇంచ్ లోపలికి వచ్చేటట్టు 6.5 ఉంది కదా, 6.5 దగ్గర నుంచి ఇలా టేప్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసి చూసుకోండి. హాఫ్ దగ్గరికి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే మెజర్మెంట్ పెట్టుకొని అయితే ఇలా వీడియోలో చూపించినట్టు కర్వ్ స్కేల్తో అయితే కర్వ్ డ్రా చేసుకోండి. ఇదిగోండి, ఆర్మ్ హోల్ తీయడం అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే 32 ఉందనుకోండి చెస్ట్ రౌండ్. 32ని /4 చేయాలి. /4 చేయడం మనకు రాకపోతే ఇలా టేప్ని వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇలా పెట్టి ఇలా చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ అయితే వేసుకుంటే ఇది 32 /4 చేస్తే 8 వస్తుంది కదా. సో 8 + 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కోసం. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం. ఇదిగోండి, అలానే చెస్ట్ దగ్గర కూడా సేమ్ అలా మెజర్మెంట్సే తీసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా చెస్ట్ 30, కింద హిప్ 32, చెస్ట్ 30, హిప్ దగ్గర 30 ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే సేమ్ డ్రా చేసుకోండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వచ్చేటట్టు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈజీగా. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోవాలి, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ వస్తుంది కదా. సో ఇలా అయితే డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి.
గాయ్స్ మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం అయితే కట్ చేసుకున్నా 3.5 ఇంచెస్ అలా 3.5 ఇంచెస్ అయితే అటు మిడిల్ దగ్గర నుండి వచ్చేటట్టు ఇలా అయితే ఒక పెట్టేయండి. ఇలా ఒక మార్క్ అయితే పెట్టేసిన తర్వాత అలానే పైన నుండి షోల్డర్ మిడిల్లోకి పెట్టి 10 ఇంచెస్ వరకు అయితే ఇలా మిడిల్ ఒక డాట్ పెట్టేయండి. ఇప్పుడు మన లేడీస్కి బాడీ ఇలా కొంచెం కరువు తిరిగినట్టు ఉంటుంది కదా, పైనుంచి కింది వరకు సేమ్ లేకుండా. సో అలా ఉన్నందుకు ఇలా మనం లీఫ్ షేప్ అయితే డ్రా చేసుకుంటాము. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కర్వ్ ఎందుకు తిరుగుంటుంది అంటే మనం డిపెండ్స్ అపాన్ లేడీస్ బాడీ అనమాట. సో ఇదిగోండి ఇలా కొంచెం లీఫ్ షేప్ అయితే వస్తుంది. ఇలా కర్వ్ స్కేల్ పెట్టి అయితే మిడిల్కి పెట్టి డ్రా చేసేయండి, షేప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ షోల్డర్ అయితే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసాం. ఇక్కడ షోల్డర్ 8.5 అయితే పెట్టమని చెప్పారు కస్టమర్. సో మనం 8 పెట్టుకుంటాము, 8 పెట్టమని చెప్పారు, మనం 7.5 పెట్టుకుంటాము. అది స్టిచ్చెస్ అన్నీ వెళ్ళిపోయి 8కి అయితే వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు మనం కట్ చేసుకోవాలి అన్న 1/2 ఇంచ్ తక్కువనే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా ఈ క్రాస్ కొంచెం ఇలా పైకి వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ పైకి కట్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇట్లా కిందకి జారినట్టు ఉండదు డ్రెస్. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. వీనెక్ పై పెట్టుకున్నా 8కి వచ్చేస్తుంది. ఇంకా ఇలా డ్రా చేసుకున్నట్టయితే కట్ చేసేయండి. చాలా ఈజీ అండి వీ కట్. ఇలా ప్రిన్సెస్ కట్ 1 సైడ్ ఉన్నది, 2 సైడ్స్ రావాలి అంటే ఇలా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్. దీన్ని 1/2కి ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా 1/2కి ఫోల్డ్ చేసి ఆర్మ్ హోల్, షోల్డర్, నెక్ డిజైన్స్ సేమ్గా వచ్చేటట్టు 1/2కి ఫోల్డ్ చేసి ఇలా అయితే దాని మీద ట్యాప్ చేసేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ప్రిన్సెస్ కట్ ఈజీగా ఇదిగోండి ఇలా పడుతుంది. లైట్గా పడింది కదా, ఇప్పుడు మనం దీన్ని థిక్గా చాక్ పీస్తో డ్రా చేసుకుంటే అయిపోతుంది. గైస్ ఇప్పటిదాకా చెప్పినదంటే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. గైస్ ఇంకా మీరు నా ఛానల్ నుండి ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాంటి వీడియోస్ అయితే పెట్టేద్దాం. ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా 1/2కి ఫోల్డ్ చేసి దీని మీద ఎగ్జాక్ట్ ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా ప్లేస్ చేసి అవుట్లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు, అదైతే సేమ్ ఎగ్జాక్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలా డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ చుట్టూ ఇంకా లూజ్ లెంత్ ఆర్మ్ హోల్ ఎలా ఉంటే సేమ్ అలానే నేను ఫ్రంట్ పార్ట్కి లోతు అయితే ఇక్కడ కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను తర్వాత కట్ చేసుకుంటా స్టిచ్ చేసేటప్పుడు. ఇదిగో షోల్డర్ ఉంది కదా, షోల్డర్ 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి. డౌన్ చేయడం వల్ల షోల్డర్ దగ్గర కొంచెం లేచినట్టు ఉండకుండా మంచిగా ఉంటుంది, నీట్ ఫినిష్ ఉంటుంది. ఇదిగోండి ఇలా వీడియోలో చూసినట్టయితే మొత్తం కట్ చేసేయాలి మనం డ్రా చేసుకున్నట్టు. ఇదిగోండి గైస్ ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే డీప్ కట్ చేసుకుందాము. ఏం లేదు, ఇక్కడ పైన నుండి నాకు 11 ఇంచెస్ వచ్చేటట్టు అయితే పెట్టమని చెప్పారు. 11.5 12 ఇంచెస్ పెట్టమని చెప్పారు. సో 11.5 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఇలా షోల్డర్ దగ్గర నుంచి సేమ్ ఇలా డీప్ పెట్టేయమన్నారు. సో ఇంకా చాలామంది ఇలా ఇంత డీప్ అయితే వేసుకోరు, మీ కస్టమర్ కన్వీనియంట్ అంటే ఇప్పుడు వాళ్ళు డీప్ వేసుకోవాలి అనుకున్న తర్వాత మనం స్టిచ్ చేయాలి కదా. సో మీ కస్టమర్స్ ఇంత డీప్ వేసుకోకపోతే కింద 2 ఇంచెస్ వరకు పెట్టి అయితే డీప్ తీయండి, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ నేను మొత్తం కంప్లీట్గా డీప్ తీసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇదిగోండి గాయస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు లెంత్ 8 ఉంది కదా,
విడ్త్ 8 ఉంది కదా, 8 + 2 + 1 +1 ఎందుకు అంటే వెనక డాట్స్ యాడ్ చేస్తాం కదా, సో దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తీసుకుంటాము. అయిపోయింది. ఇంతే బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా. ఇక్కడ ఎడ్జెస్ ఎడ్జెస్ దగ్గర ఎందుకు 1/2 ఇంచ్ పైకి కట్ చేస్తున్నాము అంటే మనం డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత కింద వేలబడకుండా ఇట్లా కొంచెం కిందకి జగ్గినట్టు ఉంటుంది కదా, జారినట్టు అలా ఉండకుండా పైకే నీట్ ఫినిషింగ్ ఉంటుంది వేసుకున్నప్పుడు. ఇదిగోండి ఇప్పుడు శారీ అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నా నేను. ఫస్ట్ 4 ఫోల్డ్స్ మీద అయితే శారీ ఇలా మొత్తం ఉంటుంది కదా, దీన్ని 4 ఫోల్డ్స్ వేసుకోండి. ఫస్ట్ ఒకసారి హాఫ్కి ఫోల్డ్ చేసి మరి దాన్ని మరి ఇంకొక హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేయండి, అప్పుడు 4 ఫోల్డ్స్ వస్తుంది కదా. ఇలా 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం కింద అయితే పరిచేయండి 4 ఫోల్డ్స్ని. ఇదిగోండి గాయ్స్, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ శారీ ఎక్కడ జారకుండా అయితే గట్టిగా పట్టుకొని ఫోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అస్సలు మాట వినదు. ఇదిగోండి ఇలా 4 ఫోల్డ్స్ శారీ మొత్తం కంప్లీట్ శారీ మొత్తం అయితే పెట్టేసా ఇక్కడ నేను. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత దీన్ని ఫోల్డింగ్స్ ఓపెన్ సైడ్స్ అటు సైడ్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఇలా సమోసా షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ ఎయిర్ స్పేస్ లేకుండా, ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా అయితే జాగ్రత్తగా చూసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి అక్కడ కార్నర్ ఎండ్లో ఉంది కదా సమోసా షేప్, కోన్ షేప్ వచ్చి ఉంటుంది కదా, అక్కడైతే పెట్టి ఒక రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. బాడీ పార్ట్ ఎలా ఉందో అలా అయితే ఒక లైన్ అయితే వేసేయండి ఫస్ట్. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు లెంత్, ఫ్రాక్ లెంత్ అయితే చూడాలి. 33 అయితే పెట్టాను నేను ఇక్కడ. పైన చూడండి, పైన ఒక హ్యాండ్తో పైన టేప్ జరుపుతున్నా, కింద హ్యాండ్తో కింద టేపు జరుపుతున్నా. ఇలా 2 ఒకేసారి జరుపుకుంటూ అయితే మనం ఇలా మెజర్ చేసుకోవాలి. పైన జరుపుతున్నా మీకు కనిపించట్లేదు. అంబ్రిల్లా ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఓపిక అనేది చాలా అవసరం, ఎనర్జీ కూడా అవసరం. ఇదిగోండి ఇలా మొత్తం డ్రా అయితే చేసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేయండి పైన కింద. ఇదిగోండి ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే పక్కన పెట్టేయండి. అక్కడ క్లోజింగ్స్ ఉంటే ఓపెన్ చేసుకోండి శారీ దగ్గర, ఎండింగ్స్ దగ్గర. ఇంకా అప్పర్ పార్ట్ పైన దగ్గర కూడా కట్ చేసేయండి. ఇదిగో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే ఇలా ఉంది కంప్లీట్. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనమాట, అంటే 360 డిగ్రీస్ వచ్చేస్తుంది, ఫుల్ సర్కిల్ చందమామలాగా వచ్చేస్తుంది. సర్కిల్ 0 ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మీకు హాఫ్ అయితే ఓపెన్ చేసి చూపించా. ఇది 180 డిగ్రీస్ ఉంటుంది. 180 డిగ్రీస్ ప్లస్ 180 డిగ్రీస్ ఎంత, 360 కదా. ఇప్పుడు ఇది మీకు బ్యాక్ పార్ట్ ఒక్కటే చూపించా ఇప్పుడు ఓపెన్ చేసి. ఇలాంటిదే ఫ్రంట్ పార్ట్ కూడా ఉంది దాని కిందనే. ఇదిగోండి బాటమ్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది, బాడీ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇదిగోండి ఇలా ఎగ్జాక్ట్ బాడీ పార్ట్ మనం డబల్ ఫోల్డ్ పెట్టి నేను ఎలా అయితే చూపించి మీకు బాడీ పార్ట్ కట్ చేసుకోమని చెప్పాను, సేమ్ అలా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే లైనింగ్ ఎక్కువ కాకుండా అయితే వచ్చేస్తుంది, బాటమ్ పార్ట్ కింద ఎక్కువ కాకుండా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి లైనింగ్ మనం బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి, అలానే దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కదా. కట్ చేసుకుందాము. ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది ఇప్పుడే మార్క్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత బార్డర్స్ ఏమి ఉండవు. ఇప్పుడే చూసుకొని అయితే పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. గైస్ ఇదిగోండి బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని శారీ రైట్ సైడ్న ఉంచి ఇలా అయితే దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంచి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి. ఇంకా మనం డైరెక్ట్గా స్టిచ్ చేసేయడమే, ఏం కష్టం ఉండదు. మరి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి ఇలా పెట్టేస్తే అయిపోతుంది, చాలా ఈజీ. ఇంకా జస్ట్ తీసుకోవడం, స్టిచ్ చేసేయడమే. మళ్ళీ రైట్ సైడ్ పెట్టాలా, రాంగ్ సైడ్ పెట్టాలా, లైనింగ్ ఎక్కడుందో, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడుందో, ఫ్రంట్ పార్ట్ ఏది, బ్యాక్ పార్ట్ ఏది అన్న కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. జస్ట్ ఊరికే సింపుల్గా కట్ చేసిన లైనింగ్కి రైట్ సైడ్న ఉంచి
సేఫ్టీ పిన్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఇలాంటి ఈజీ టిప్స్ ఫాలో అవుతూ అయితే నేర్చుకోండి. చాలా ఈజీ అనిపిస్తుంది. లేకపోతే టూ మచ్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకులే అలా ఇది రాదు నాకు అన్నట్టయితే ఫీల్ అవుతారు మీరు. సో ఈజీ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదా. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ నుండి దాని మీద లైనింగ్ అయితే పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే సెక్యూర్ చేసుకొని అయితే కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. చుడీ హ్యాండ్స్ పెడుతున్నా ఇక్కడ నేను. చుడీ హ్యాండ్స్ పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేటట్టు అయితే పఫ్ పెడుతున్నా. సో దానికోసం హ్యాండ్ స్లీవ్ నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ నార్మల్ హ్యాండ్కి 3 ఇంచెస్ పైన యాడ్ చేసి నార్మల్ పఫ్ స్లీవ్స్ ఆల్రెడీ నా ఛానల్లో పఫ్ స్లీవ్స్ అనే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి. సేమ్ అలానే ఏమంటే నార్మల్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ కాకుండా చుడీ హ్యాండ్స్ కింద బ్రిస్ట్ వరకు మణికట్టు వరకు అయితే వచ్చేస్తుంది. నార్మల్ హ్యాండ్ ఎంత నార్మల్ హ్యాండ్ లెంత్ కంటే 10 ఇంచెస్ ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. 10 ఇంచెస్ కాకపోయినా మీకు 15 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఎక్కువ కూర్చోచ్చి చూడడానికి మంచిగా ఉంటుంది. ఇదిగోండి నార్మల్ హ్యాండ్ లెంత్ అది 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను నేను పైన పఫ్ కోసం. ఇదిగోండి కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు ఇట్లా డ్రా చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి పఫ్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎండ్ అవ్వాలి అన్నట్టయితే ఒక గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా లైనింగ్ కటింగ్ అయితే చూద్దాము. మనం శారీని 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ని 2 ఫోల్డింగ్స్ మీద అయితే తీసుకొని 2 ఫోల్డ్స్ని ఇలా క్లోజింగ్స్ ఉండే సైడ్ అయితే ఇలా క్లోజింగ్స్ మన సైడ్ ఉండేటట్టు అయితే ఇలా సమోసా షేప్లో అయితే డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం ఫ్యాబ్రిక్ ఒక సైడ్ అయితే తక్కువ అన్నట్టు ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ 33 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 30 తీసుకుంటున్నా. ఈ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని 31 తీసుకోండి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాము. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పీకో వచ్చేస్తుంది కాబట్టి చూడడానికి మంచిగా ఉంటుంది అవుట్లుక్. ఇదిగోండి లైనింగ్కి కొంచెం మనకు కరెక్ట్గా ఉండాలి. లైనింగ్ తక్కువ వస్తుంది కాబట్టి పీస్ నేను ఆల్రెడీ ఒకసారి కట్ చేసి దీన్ని మరి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి కదా మనకు, దాని మీద ఫోల్డ్ చేసి అయితే కట్ చేస్తున్నా ఇక్కడ. ఇదిగోండి ఇలా అయితే వచ్చేస్తుంది కదా. ఇలా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న దీన్ని ఎలా స్టిచ్ చేసుకుంటాము అంటే నేను ఈ ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి చూసేయండి. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కలిపి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేయండి, ఎక్కడ పడిపోదు. గైస్ మీకు చూపిస్తా ఇప్పుడు ఫుల్ సర్కిల్ అంటే ఎలా ఉంటుందో మొత్తం పరిచి. ఇదిగోండి ఇలా అయితే ఫుల్ సర్కిల్ అంటే ఇది. ఫుల్ సర్కిల్ నథింగ్ బట్ సర్కిల్ షేప్లో ఉంటుంది. హాఫ్ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ని ఒక సర్కిల్ని కట్ చేస్తే హాఫ్ సర్కిల్ ఎలా అయితే ఉంటుందో దాన్ని హాఫ్ సర్కిల్ అంటాం. ఇది కంప్లీట్ 360 degrees ఫుల్ సర్కిల్ అని అంటాం దీన్ని. ఇంత ఫుల్ ఎంటైర్ శారీ ఉంటుంది, మొత్తం ఫుల్ ఫ్లేర్ వచ్చేస్తుంది. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కటింగ్ అయిపోయింది, బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ ఫుల్ సర్కిల్ అయితే కట్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫుల్ సర్కిల్ అంటే ఏంటి, 360 degrees అంటే ఏంటి అన్నది కూడా డిఫరెన్స్ చెప్తా ఇప్పుడు మీకు. గైస్ ఇదిగోండి బాటమ్ పార్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ నుండి రైట్ సైడ్ కింద లైనింగ్ అయితే పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇట్లా స్ట్రైట్గా ఇలా హిప్ దగ్గర వేయాలి. స్టిచ్ పైన వస్తుంది కదా అక్కడైతే వేసేయాలి. హిప్ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేయండి. అర్థమవుతుంది కదా చెప్తున్నది. ఇదిగోండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేసి పక్కన పెట్టేద్దాము అని అయితే స్టిచ్ చేస్తున్నా.
అలానే నేను ఇంతకుముందే లైనింగ్ అయితే జాయిన్ చేసుకున్న. ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఎదురు పడుతుంది. ఆ ఫ్యాబ్రిక్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు లైనింగ్ అలా అటాచ్ చేసుకున్న తర్వాత అయితే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి అయితే స్టిచ్ చేస్తున్నా ఇక్కడ. అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ చాలా ఈజీ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా బాడీ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టేయండి. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు చెప్పండి, ఫ్రిల్స్ ఫ్రాక్ ఫాస్ట్గా అయిపోతుందా, అంబ్రెల్లా ఫ్రాక్ ఫాస్ట్గా అయిపోతుందా అన్నది. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది, మీకు చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి ఇలా వస్తుంది. మన కస్టమర్ చెప్పారు నీకంటే కొంచెం కిందకి రావాలి అంతే చాలు అని. సో ఇలా అయితే వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసా. మీకు ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అంటే ఇక్కడ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రాజీ యూనిక్ డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఇదిగోండి ఇలా ఉంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ 2 పార్ట్స్ ఇలా స్టిచ్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఫుల్ సర్కిల్ ఫుల్ ఫ్లేర్ వచ్చేటట్టు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేద్దాము. కింద బాటమ్ పార్ట్స్ అయితే కట్ చేసి స్టిచ్ చేసి నేను పక్కన అయితే పెట్టేసా. నెక్స్ట్ డోరీస్ అయితే ముందే ప్రిపేర్ చేసుకున్నా దీనికి. ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది డోరీస్ ముందే స్టిచ్ చేసుకోవడం వల్ల. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను. వెనక డోరీస్ పైకి కనిపించకుండా నీట్గా రావాలి అంటే ఎలా పెట్టాలి అన్నది. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంది, రైట్ సైడ్ మీద రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టి అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం డోరీస్ ఎక్కడైతే అటాచ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ లోపల నుండి, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు లోపల నుండి అయితే పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. అక్కడ కొంచెం రఫ్ కొట్టండి, థ్రెడ్ తెగిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం నెక్ మొత్తం అయితే స్టిచ్ వేసేయండి. కొంచెం జాగ్రత్తగా వేయండి. ఎందుకు అంటే ఈ ఫ్యాబ్రిక్ జారిపోతూ అలా ఉంటుంది. అవతల సైడ్ లైనింగ్ కింద నుండి ఎలా అయితే డోరీ పెట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే డోరీ లోపల నుంచి అయితే పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం స్ట్రాంగ్గా స్టిచ్చెస్ అయితే వేయండి థ్రెడ్స్ దగ్గర. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని మొత్తం అయితే కట్ చేసేయండి. అలా కట్ చేసి అక్కడక్కడ కట్స్ అయితే ఇచ్చేయండి. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేయండి. కొంచెం చూసుకొని కట్ చేయండి, ఎందుకంటే శారీ ఇది జార్జెట్ కదా, మనకు తెలియకుండానే మనం కట్ చేసి దాని కింద వచ్చి పడి అది కట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకురాలేము, మళ్ళీ డబుల్ పని పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండి కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి ఇలా లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వచ్చేటట్టు ఒక స్టిచ్ వేసేయండి. లైనింగ్ మీదనే వేయండి, మర్చిపోయి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయకండి. ఇలా లైనింగ్ మీద వేయడం వల్ల నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, పైకి స్టిచ్చెస్ ఏం కనిపించకుండా. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ చుట్టూ అయితే ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోండి. అంతే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. మనం ఆల్రెడీ ఇలా పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. వి షేప్లో చూపిస్తా ఇప్పుడు మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది. మీకు అర్థం అవ్వకపోతే ఏం చేస్తారు అంటే ఇలాంటి చాక్ పీస్ ఒకటి తీసుకొని ఫస్ట్ ఒక వి అయితే డ్రా చేసుకోండి. ఎందుకు డ్రా చేసుకోవాలి అంటే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే ఎక్కువ తక్కువ అన్నది స్టిచ్ చేసేస్తాము. అలా కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా చాక్ పీస్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాక్ పీస్ ఎలా అయితే డ్రా చేసామో ఎగ్జాక్ట్ దాని మీదనే స్టిచ్ వచ్చేటట్టు అయితే స్టిచ్ వేసేయండి. అర్థమవుతుంది కదా ఎందుకు మనం చాక్ పీస్తో డ్రా చేసుకున్నాము అంటే మనకు లైన్ కనిపించదున్నప్పుడు మనం ఎలా పడితే అలా స్టిచ్ చేస్తాము. ఇప్పుడు చాక్ పీస్ లైన్ కనిపించింది అనుకోండి, ఎగ్జాక్ట్ ఆ లైన్ మీదనే స్టిచ్ వేస్తాము, అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే స్టిచ్ చేసేయండి. మీకు ప్యాటర్న్ అర్థమవుతుందా? ఏ డిజైన్కైనా ఫస్ట్ లైనింగ్ ఇలా పెట్టేస్తాము, ఒక స్టిచ్ వేస్తాము, కట్స్ పెడతాము, మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తాము, అప్పర్ స్టిచ్ ఒకటి వేస్తాము. ఇంతే అండి స్టిచ్చింగ్ అంటే, ఏం పెద్ద కష్టం ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి
లైనింగ్ని మొత్తం అటు సైడ్కి లైనింగ్ సైడ్కి అని లైనింగ్ మీదనే స్టిచ్ వచ్చేటట్టు అయితే ఒక స్టిచ్ అయితే వేసేస్తాము. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది, చాలా ఈజీ అండి. ఒకసారి మనసు పెట్టి నేర్చేసుకుంటే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా పెట్టేసి అప్పర్ స్టిచ్ ఒకటి వేసేయండి. కొంచెం చూసి జాగ్రత్తగా వేసేయండి, ఎందుకంటే మనం ఎలాంటి లేస్ యూజ్ చేయము. దట్ ఇది ఎక్కువ ఓవర్ ఉన్న ఫ్యాబ్రిక్ కాదు కదా, కనిపించదులే ఎలా పడితే అలా వేసేస్తే అని అనుకోవడానికి. సో నీట్గా అయితే వేసేయండి. స్టిచ్చెస్ వేసేటప్పుడు కొంచెం అలర్ట్గా అయితే వేసేయాలి. ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ వేశాక ఇలా ఉంటుంది అవుట్లుక్. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చుట్టూ ఈ ఫ్యాబ్రిక్ చుట్టూ అయితే స్టిచ్ వేసేయాలి. ఇదిగోండి ఇలా నేను వీడియోలో చూపించినట్టు చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసేయండి. ఇక్కడ వచ్చింది మా పాప, ఏం చేసింది చూద్దాం అని ఎలా చూస్తుందో చూడండి. ఇక్కడ బాటమ్ పార్ట్కి లైనింగ్ అయితే అటాచ్ చేసేసాం. ఇంతకుముందే చూపించా కదా, దాన్ని అటాచ్ చేసి పక్కనైతే పెట్టేయండి. ఇదిగోండి ఇలా ఉంటుంది అటాచ్ చేసిన తర్వాత. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ అయితే రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి. లైనింగ్ పైకి వచ్చేటట్టు అయితే ఇలా లైనింగ్ పైకి వచ్చేటట్టు అయితే పెట్టేయాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఇదిగోండి రాంగ్ సైడ్ పైకి ఉండాలి లైనింగ్. ఇదిగోండి ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండేటట్టు అయితే పెట్టి వీడియోలో చూపించినట్టు అయితే స్టిచ్ వేసేయండి. 2 స్టిచెస్ అయితే వేసుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది. 2 సైడ్స్ సేమ్ అలానే స్టిచ్ అయితే వేసేయండి. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని మొత్తం బ్యాక్ సైడ్ కానీ ఇలా పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి. ఇంకా అది లేవకుండా క్లియర్గా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇంకా అది రాదు ముందుకి. రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి బాటమ్ పార్ట్ అయితే అటాచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఉండాలి. ఆ రైట్ సైడ్ మీద లెంత్ అయితే చూసుకోండి. ఇప్పుడే 13 అయితే పెట్టమన్నారు క్లయింట్. ఇక్కడ నేను 13 అయితే పెడుతున్నా. 13కి అయితే ఇలా డ్రా చేసుకోండి. నేను ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టున్నప్పుడు ఇదిగోండి ఇలా కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ 1/2 ఇంచ్ తక్కువ వచ్చేటట్టే తీసుకోండి. తక్కువ అన్నట్టే తీసుకోండి, అంటే 12.5 వచ్చేటట్టు. సారీ, టైం 2 అవుతుంది నైట్, అందుకు నిద్ర వస్తుంది. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద బాడీ పార్ట్ మీద బాటమ్ పార్ట్ ఇలా పెట్టి అయితే బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్నే ఉండాలి. చూడండి రెండు రైట్ సైడ్ లోపలికి ఉన్నాయి, దాని మీద రాంగ్ సైడ్ ఇలా ఉంది. ఇలా అయితే పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇలానే సేమ్ ఇలానే అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. నేను చూడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసా. హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అయితే ఇలా ఇచ్చేసా. ఇదిగోండి ఇప్పుడు కస్టమర్ ఏం చెప్పారు అంటే షోల్డర్ దగ్గర ఇన్నర్ వేర్ కనిపించకుండా ఇలాంటి స్ట్రిప్ ఒకటి అయితే స్టిచ్ చేయమని చెప్పారు. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా. ఇలా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఇదిగోండి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ పెట్టి ఇలా 2 సైడ్స్ 2 ఎండ్స్ ఒక ఫోల్డ్ పెట్టి ఆ 2 ఫోల్డ్స్ మిడిల్కి వచ్చేటట్టు అయితే ఒక ఫోల్డ్ అయితే పెట్టి ఒక స్ట్రైట్గా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక ఫోల్డ్ పెట్టి అటు సైడ్ కూడా సేమ్ ఫోల్డ్ పెట్టండి. ఇప్పుడు ఈ 2 ఫోల్డ్స్ మిడిల్కి వచ్చేటట్టు అయితే ఒక ఫోల్డ్ పెట్టండి, మిడిల్ ఫోల్డ్. ఇదిగోండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేస్తే ఇలాంటి స్ట్రిప్స్ అయితే వచ్చేస్తాయి మనకు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎవరికైతే ఇన్నర్స్ కనిపించి వియర్డ్గా ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళకు ఇదిగోండి ఇలాంటివి 2 అయితే తీసుకోండి, 2 షోల్డర్స్కి వచ్చేటట్టు. ఇలా తీసుకున్న తర్వాత డ్రెస్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర ఇలాంటి ఇక్కడ ఎండింగ్లో కాకుండా షోల్డర్ హ్యాండ్స్ ఉన్న దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇక్కడ అయితే ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా ఒక స్టిచ్ వేసి ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు అటు సైడ్ కూడా ఒక ఫోల్డ్ పెట్టి ఒక డబల్ ఫోల్డ్ పెట్టి అయితే ఇలా అయితే ఒక స్టిచ్ వేసేయండి. షోల్డర్ కంటే బయటకు రాకుండా అయితే చూసుకోండి. కొంచెం తక్కువ ఉన్న లోపలికే ఉన్నా పర్లేదు, కానీ మళ్ళీ బయటకు కనిపించేటట్టు రాకుండా అయితే చూసుకోండి. మీకు చూపిస్తా ఇటు సైడ్ బటన్స్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో.
చాలా మంచిగా ఉంటుంది. చాలా నీట్ ఫినిష్. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడు నేను వీటికి బటన్స్ అయితే స్టిచ్ చేసేస్తా. క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ డ్రెస్ చూసిన తర్వాత. ఆమె నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారంట. ఆదోనిని అంట. చాలా హ్యాపీగా అనిపించింది ఆమె రావడం, శారీ ఇవ్వడం, నన్ను ట్రస్ట్ చేయడం. ఇదిగోండి ఇక్కడైతే బటన్స్ స్టిచ్ చేయాలి. పైన ఒకటి, కింద ఒకటి. మీకు ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అంటే రాజు యూనిక్ డిజైన్స్‌కి అయితే కమెంట్ చేసేయండి. కాంటాక్ట్ అయిపోండి ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా. హే గైస్, నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు ఆ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా స్టిచ్ చేశాను. ఈ శారీ నిన్న చూపించా కదా స్టిచ్ చేయమని చెప్పారు అని, మీకు చూపిస్తా. ఇదిగోండి ఫ్రంట్ వీనెక్ అయితే ఇచ్చా. ఫుల్ సర్కిల్, ఫుల్ ఫ్లేర్ వస్తుంది. ఫుల్ ఫ్లేర్ చూడీ హ్యాండ్స్ ఇచ్చా. హ్యాండ్స్ దగ్గర చిన్న పఫ్ వస్తుంది. ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే కమెంట్ చేసేయండి. అంతే గైస్ ఈరోజు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా ఛానల్ చూసి నా ఛానల్లో మీకు నా వీడియోస్ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతే గైస్ ఈరోజు వీడియో ఇవ్వండి. ఇంతే గైస్ ఈరోజు వీడియో. బీ హ్యాపీ బెస్టీస్.